నమస్తే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు గత నెల రోజుల నుండి ఏ నోట విన్నా వినిపించే మాట ఒకటే, హైడ్రా హైడ్రా హైడ్రా. అసలు ఏంటి హైడ్రా? హైడ్రాకి సంబంధించినంత వరకు దీని చట్టబద్ధత ఎంతవరకు ఉన్నది, దీనికి సంబంధించిన ప్రతి విషయాన్ని క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఒక అడ్వకేట్గా నాకు దాని మీద ఉన్న నాలెడ్జ్ ఏంది, అసలు ఈ హైడ్రాకు ఉన్న లీగల్ స్టేటస్ ఏంది ఒకసారి మనం చూసినట్టయితే, ఎప్పుడు అంటే ఏ గవర్నమెంట్ అయినా ఏదైనా కొత్త చట్టాన్ని తీసుకురావాలన్నప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం అయినా అది కేంద్ర ప్రభుత్వం అయినా అసెంబ్లీని సమావేశపరిచి ఒక డ్రాఫ్ట్ బిల్లుని అసెంబ్లీకి ఇచ్చి ఆ డ్రాఫ్ట్ బిల్లులో అసలు ఆ చట్టానికి సంబంధించిన అవసరము, ఆ చట్టము, ఆ చట్టంలోని నిబంధనలు, ఆ చట్టంలోని శిక్షలు, ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు అమలు చేయాలి, అది కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అమలు చేయాలనేది అసెంబ్లీని పార్లమెంట్ని సమావేశపరిచి చేసేది. ఇన్ కేస్ ఏదైనా చట్టాన్ని ఎమర్జెన్సీలో గిట్లా తీసుకురావాలనుకుంటే ఆ రాష్ట్ర అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ ఆర్డినెన్స్ జారీ చేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చే అధికారం ఉన్నది. కానీ సడన్ టైం లోపల ఆ చట్టసభల్ని అది పాస్ చేసుకుంటేనే అదొక చట్టంగా రూపొందుతుంది, లేకపోతే అది ఆర్డినెన్స్గానే ఉండిపోతుంది. ఆర్డినెన్స్ కూడా ఒక లిమిటెడ్ పీరియడ్ కోసమే తెస్తాం. అసలు మనం చూసినట్టయితే హైడ్రాకి సంబంధించినంత వరకు మనం క్లియర్గా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హైడ్రాని ఒక జీవో తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. జీవో అంటే కేవలం ఒక ప్రభుత్వ ఆదేశం మాత్రమే, దీనికి చట్టబద్ధత అనేది లేదు. ఈ జీవోని తీసుకొచ్చి దీనికి సంబంధించినంత వరకు హైదరాబాద్ జోన్ని ఒక జోన్గా ఏర్పాటు చేసుకొని దాంట్లో ఉన్న ఇరిగేషన్ అంటే నీటిపారుదల శాఖ కానీ జిహెచ్ఎంసీ అధికారులను కానీ ఇరిగేషన్ అధికారులను కానీ ఇంకా దానికి సంబంధించిన రెవెన్యూ అధికారులని, ఈ 3 డిపార్ట్మెంట్లని దానిపైన ఒక ఆధిపత్యాన్ని ఇచ్చి ఒక నోడల్ ఏజెన్సీగా మాత్రమే హైడ్రాని ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్రా ఎక్కడ కూడా ఎవరికి లీగల్కి సంబంధించిన ఏ ప్రాసెస్లో కూడా హైడ్రా ఇన్వాల్వ్ అవుతలేదు. ఇన్ కేస్ ఆ నోటీసులను ఛాలెంజ్ చేస్తూ ఎవరన్నా హైకోర్టుకు కానీ లోకల్ కోర్ట్స్కి పోయినప్పుడు కూడా జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు, రెవెన్యూకి సంబంధించిన అధికారులు, నీటిపారుదల శాఖ మాత్రమే అంటే ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు మాత్రమే కోర్టులలో అప్పీల్ అయ్యి ఆ నోటీసుల మీద రిప్లైలు ఇవ్వడము, దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా చూస్తున్నారు. దీంట్లో కీలకంగా హైడ్రా చెప్తున్న విషయం ఏంటంటే బఫర్ జోన్ అనే ఒక విషయం, ఎఫ్టీఎల్ అనే ఒక విషయం. ఎఫ్టీఎల్ అంటే చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం నిండిన తర్వాత ప్రభుత్వం ఒక జోన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు దాదాపు 100 మీటర్ల చెరువు ఉంటే ఇక్కడతో చెరువు అయిపోయినా కానీ ఇక్కడ దాకా కూడా వర్షపు నీరు చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎఫ్టీఎల్ అని, దీని తర్వాత ఉండే ఏరియాని బఫర్ జోన్గా, అంటే వర్షం ఎప్పుడు కూడా డైరెక్ట్ చెరువులోనే కురవదు కదా, చెరువుకు ఆ వాన పడ్డ నీళ్లు వచ్చే ఒక సహజ సిద్ధమైన కాలువలు కానీ నాలాలు కానీ లేకపోతే వరద నీరు చేరుకోవడానికి ఆ వరద నీరు అంతా కూడా ఒక దగ్గర జమ కావాలి. లేకపోతే ఆ వరద నీరు పెద్ద మొత్తంలో హైదరాబాద్లోకి ఎంటర్ అయితే ఇక్కడ ఉన్న ఆస్తులకు నష్టం జరుగుతుందని చెప్పి అప్పుడు ఆ చెరువుల్ని తవ్విపోయడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు ఓల్టా యాక్ట్ అని ఉన్నది. 2002లో ఒక ఓల్టా యాక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ ఓల్టా యాక్ట్ని పాస్ చేసింది. దానికి సంబంధించినంత వరకు వాటర్ బాడీస్ కానీ లేకపోతే తూములు కానీ చెరువుల్ని కానీ అంటే వాటర్ ప్రవహించే సహజ సిద్ధంగా నది ప్రవహించే ఏ నిర్మాణాన్ని అడ్డుకున్నా అది ఒక పెద్ద క్రిమినల్ చర్యగా ఓల్టా యాక్ట్ చెప్తుంది. కానీ దానిలో జరుగుతున్నది ఏంటి అంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు అవుతుంది కదా, ఓల్టా యాక్ట్కి సంబంధించినంత వరకు ఒక హై లెవెల్ మానిటరింగ్ కమిటీ ఉంటుంది. కమిటీ వేస్తే దానికి సంబంధించిన ఆ కమిటీ ప్రతి చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ని కానీ బఫర్ జోన్ని కానీ నిర్ణయిస్తుంది. ఇప్పుడు 100 మీటర్ల చెరువు ఉంటే దానికి ఒక 10 మీటర్లు ఎక్కువ ఎఫ్టీఎల్ని కానీ, దానికి 20 మీటర్లు బఫర్ జోన్ కానీ నిర్ణయించే ఈ కమిటీకి మాత్రమే రైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏ చట్టబద్ధత లేకుండా ఏర్పాటు చేసిన హైడ్రా ఇంతకుముందుకు అక్కడ నిర్మాణాలు చేపట్టుకోవడానికి ఎన్ఓసి ఇచ్చిన అధికారులు ఇప్పుడు ఇల్లు కూల్చేస్తుర్రు డైరెక్ట్గా. ఇప్పుడు అక్కడ ఒక పర్మిషన్ వచ్చింది కాబట్టి వాడు ఇల్లు కట్టుకున్నాడు. వీడు డబ్బులు తీసుకొని ఇచ్చిండా, వీడు ఇంకే విధంగా ఇచ్చిండా అనేది వీళ్ళిద్దరి మధ్య జరిగిన అదొక ఒప్పందంగా. కానీ ఇప్పుడు కొన్నోళ్ళు మాత్రం ఆగమవుతారు కదా. కాబట్టి దానికి సంబంధించినంత వరకు వీళ్ళు కోర్టులని అప్రోచ్ అయ్యారు. ఎవరు దాదాపు కూడా మల్లంపేట కత్వా చెరువుకు సంబంధించిన
బాధితులు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాన్ని విచారించిన జస్టిస్ లక్ష్మణ్ గారు క్లియర్గా మిగతా విల్లాలని ఎవరిని కూడా కూలగొట్టద్దు, ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్లని అంటే ఒక క్రమబద్ధీకరణ విధంగా మాకు ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేయండి, దాని తర్వాత మేము నిర్ణయం తీసుకుంటామన్న విధంగా ఆయన కూడా ఆర్డర్లో ఇంట్రిమ్ స్టే ఇవ్వడం జరిగింది. ఈ అన్ని అంశాలని గమనించినప్పుడు దాదాపు కూడా కొందరు హైడ్రాకి సంబంధించిన లీగల్ స్టేటస్ని క్వశ్చన్ చేయడానికి చూస్తున్నారు. మనం చూసినట్టయితే GOMS నెంబర్ 99 కింద హైడ్రాని ఒక నోడల్ ఏజెన్సీగా అంటే ఈ GHMC, ఇరిగేషను మరియు రెవెన్యూ ఈ 3 శాఖల్ని సమన్వయపరుస్తూ దీనికి సంబంధించి ఒక నోడల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నోడల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన చట్టబద్ధత అనేది మాత్రం లేదు. రాజ్యాంగంలో ఏదైనా ఒక గవర్నమెంట్ చేయాలనుకున్నప్పుడు కనీసం ఒక చట్టాన్ని డ్రాఫ్ట్ బిల్లు రూపొందించి అసెంబ్లీకి ఇవ్వడం, అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత అది చట్టబద్ధత కావాలి. ఇప్పటికిప్పుడు హైడ్రా అంటే ఏంది, హైడ్రాకి సంబంధించిన FTL, బఫర్ జోన్లను మరియు ఆ 3 శాఖలను ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకున్నారో మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు హైడ్రాకి అసలు చట్టబద్ధత రావాలంటే, అసలు హైడ్రా కూడా ఒక డిపార్ట్మెంట్ లాగా పనిచేయాలంటే దానికి కావాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటో తెలుసుకుందాం. ఈ హైడ్రాకి సంబంధించిన చట్టబద్ధత రావాలంటే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఒక బిల్ని పాస్ చేయాల్సి ఉంటుంది. ఆ బిల్కి సంబంధించినంత వరకు ఒక డ్రాఫ్టింగ్ కమిటీని వేసి అసలు ఈ బఫర్ జోన్స్ కానీ, ఈ FTL కానీ, ఇంకా ఈ చెరువులకు నాలలకు సంబంధించిన ఈ కాలువలు కానీ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒక క్లియర్గా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి చెప్పి దేన్ని FTL పరిధిలోకి, దేన్ని బఫర్ జోన్ పరిధిలోకి తీసుకొస్తున్నామంటే ఆ అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఇరు పార్టీల మధ్యలో కానీ, ప్రతిపక్ష అధికార పక్షాల మధ్యలో కానీ వీళ్ళు ఒక బిల్ చేయాలనుకుంటారు. కాబట్టి వీళ్ళు అసెంబ్లీ ముందరికి వచ్చినప్పుడు ప్రతిపక్షాలు కూడా తమ వాయిస్ని చెప్తాయి. అప్పుడు మాత్రమే ఆ అసెంబ్లీ సెషన్ని దాటుకొని హైడ్రా చట్ట రూపం దాల్చినప్పుడు ఈ హైడ్రాకి సంబంధించిన లోకో స్టాండ్ అని అంటాం మనం. లోకో అంటే లీగల్ లాంగ్వేజ్లో చట్టబద్ధత అనేది వస్తుంది. అప్పటిదాకా కూడా ఈ హైడ్రా ఒక నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ఎవరైనా క్వశ్చన్ చేసినా లేకపోతే ఎవరన్నా దీన్ని ఛాలెంజ్ చేయాలనుకున్నా ఈజీగా దీని పని ఖతం అవుతుంది. దీనికి ఏ విధంగా కూడా చట్టబద్ధత అనేది లేదు. మరి ఎందుకు ఒక చట్టబద్ధత లేకుండా ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే ఇంత పెద్ద విషయాన్ని నడుపుతుందా అంటే దాదాపు కూడా రాష్ట్రంలో ఉన్న చాలా వాటికి నోటీసులు ఇప్పించి ఎవరైనా దీంట్లోకి వెళ్ళి ఎవరైనా పోయి హైకోర్టులో హైడ్రాకి సంబంధించిన లీగల్ స్టేటస్ని క్వశ్చన్ చేస్తే హైడ్రానే ఖతం అవుతుంది. ఇది కూడా కుట్రలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఈ జరుగుతున్న కూల్చివేతల వెనుక దీన్ని ఏ విధంగా ఆపాలని ముందటి నుంచే ప్లాన్ A, ప్లాన్ B ప్రకారమే చేస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది. కాబట్టి హైడ్రాకి చట్టబద్ధత కల్పించాలంటే రాష్ట్ర అసెంబ్లీలో బిల్ పాస్ చేయాల్సిందే. రాష్ట్ర అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం ద్వారా మాత్రమే హైడ్రాకి చట్టబద్ధత వస్తుంది. హైడ్రాకి సంబంధించిన ఒక ఆఫీస్ని పెట్టుకోవాలన్నా హైడ్రాకి స్పెషల్గా నిన్న దాదాపు 15 మందో 20 మందో పోలీస్ అధికారులను కూడా కేటాయించినట్టు తెలుస్తుంది. కానీ ఏ చట్టబద్ధత లేకుండానే ఇదంతా జరుగుతుంది. దీన్ని ఏ నిమిషమైనా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు హైడ్రాకి సంబంధించిన వ్యవస్థ మొత్తాన్ని కొట్టి అవతల వారేసే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయని న్యాయవాద మిత్రులతో మరియు హైకోర్టులోని సీనియర్ అడ్వకేట్స్తో మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతున్న విషయం. కాబట్టి ఈ ఆలోచన మంచిదా, ఈ ఆలోచన చెడ్డదా అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతున్న క్రమంలోనే మనకు తెలుస్తుంది. హైడ్రాకి సంబంధించినంత వరకు చట్టబద్ధత అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అనుకుంటే ఈ జీవోలతోటి, ఆర్డినెన్స్లతోటి పని కాదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని అత్యవసరంగా సమావేశపరిచి ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఆ రెజల్యూషన్లో హైడ్రాకి సంబంధించిన ఒక బిల్ని లీగల్ డ్రాఫ్ట్గా ఆ సభ ముందర పెట్టి ఒక పూర్తి స్థాయి చర్చ జరిగిన తర్వాత దానికి సంబంధించిన ఒక చట్టాన్ని తీసుకురావడంతోనే ఈ హైడ్రాకు న్యాయపరమైన హక్కులు కానీ, ఇరిగేషన్ శాఖ కానీ, GHMC కానీ ఏ విధంగా అయితే ఒక ప్రభుత్వ శాఖలుగా ఉన్నాయో ఆ విధంగా హైడ్రా కూడా ఒక పూర్తి స్థాయి ప్రభుత్వ శాఖగా మారుతుంది. లేకపోతే మాత్రం ఈ హైడ్రా అనే డ్రామా ఎక్కువ రోజులు నడవది. మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.